బాలు ఫోన్ ని కొట్టేసింది రోహిణి అని తెలుసుకొని రోహిణికి వార్నింగ్ ఇచ్చిన సత్యం. అసలు సత్యానికి నిజం ఎలా తెలిసిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే ఇలా చెప్తూ ఉంటాడు సత్యంతో, నాన్న నా ఫోన్ దొరికింది అని అనడంతో, ఏంట్రా నీ ఫోన్ దొరికిందా, ఎక్కడ దొరికింది అని అడుగుతూ ఉంటాడు సత్యం. అదే నాన్న, ఎక్కడ దొరికిందంటే నేను చెప్తూ ఉంటాను కదా, ఒక పెద్దవాళ్ళు రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ ఉంటారని, వాళ్ళు నాకు చేతికి ఇచ్చారు. ఎవరో ఒక అమ్మాయి అక్కడే చెప్పులు కుట్టించుకొని ఆటో ఎక్కుతూ రోడ్డు మీద ఆ సెల్లుని కింద పడేసిందట. చూసుకోకుండా వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళకి ఆ సెల్లు దొరికింది. ఏదో మాటల సందర్భంలో ఆ ఫోన్ మా చేతికి ఇచ్చారు. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియదని, తనని ఎప్పుడూ కూడా గుర్తుపట్టలేదని వాళ్ళైతే అన్నారు నాన్న. ఎవరో కావాలని ఇదంతా చేశారని నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని బాలు అనడంతో అప్పుడే సత్యం, అవునరా, అసలు శివ వీడియోని నీ ఫోన్లో నుంచి ఎవరు వైరల్ చేశారో అది మొత్తం కూడా తెలుసుకోవాలి. తెలుసుకోపోతే మాత్రం మళ్ళీ మనకేదైనా సమస్యని తీసుకువచ్చే ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అసలు ఎవరన్నది తెలుసుకోవాలని సత్యం చెప్తూ ఉంటాడు. వదిలిపెట్టను మావయ్య, మా అమ్మని, మా కుటుంబాన్ని అంతలా ఏడిపించిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని మీనా కూడా చెప్తుంది. ఇదంతా కూడా రోహిణి అయితే వింటుంది. ఇక రోహిణి వినేసి, అంటే విద్య ఆ ఫోన్ ని గోదావరిలో పడేయలేదో, నాతో అబద్ధం చెప్పిందా, అసలు ఇదెందుకు ఇలా చేసిందని ఫోన్ తీసుకొని టెర్రస్ మీదకి వెళ్తుంది. రోహిణి టెర్రస్ మీదకి వెళ్లి ఇక విద్యాకి ఫోన్ చేస్తుంది. విద్యాకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఏంటే, ఎందుకు నువ్వు నాతో అబద్ధం చెప్పావు? బాలు ఫోన్ ని నువ్వు ఎక్కడ వదిలేసావో, ఎక్కడ పడేశావో అని అడుగుతుంది. అప్పుడు ఇక విద్య అది అది అని తడబడుతూ ఉంటే, చెప్పు, బాలు ఫోన్ ని నువ్వు నిజంగానే గోదావరిలో పడేశావా అని అనడంతో, గోదావరిలో పడేద్దామని వెళ్ళానే, ఈ లోపు నా చెప్పు తెగిపోతే చెప్పు కుట్టించుకొని ఆటో ఎక్కాను. అప్పుడే ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఈ విషయం తెలిస్తే నువ్వు నన్ను తిడతావని నేను ఏమీ చెయ్యలేక నీతో చెప్పలేదో భయపడి అని విద్య అనడంతో, అప్పుడే రోహిణి, ఇప్పుడు ఆ ఫోను బాలు చేతికి వచ్చేసింది. బాలు ఆ ఫోన్ ని ఎవరు కొట్టేశారా అని తను ఎంక్వైరీ మొదలు పెడతాడు. మీనా కూడా తన వాళ్ళని ఏడిపించిన వాళ్ళని వదిలిపెట్టను అంటుంది. ఒకవేళ నువ్వే అని తెలిస్తే అప్పుడు నేనే ఆ ఫోన్ ని దొంగిలించి ఆ గుణాకి వీడియో ఇచ్చి వైరల్ చేయించానని మొత్తం నిజాలు బయటపడతాయి అని రోహిణి చెప్తుంది. అదేమీ జరగదులేవే, నేను మళ్ళీ అటువైపుకి వెళ్ళను కదా, నువ్వు కంగారు పడుకో అని చెప్తూ ఉంటుంది విద్య. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఫోన్లో మాట్లాడి విద్యతో వెనక్కి తిరుగుతుంది రోహిణి. వెనక్కి తిరగంగానే సత్యం అయితే ఉంటాడు. ఇక సత్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. షాక్ అయిపోతూ, మావయ్య గారు మీరా, ఏంటి ఇలా వచ్చారని అడుగుతూ ఉంటే, బాలు ఫోన్ ని ఎందుకు కొట్టేసి ఆ గుణాకి ఆ వీడియోని ఇచ్చావు అని సత్యం అడుగుతూ ఉంటాడు. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అదే మావయ్య అని తడబడుతూ ఉంటే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావో, అసలు నీ ఉద్దేశం ఏంటి? నిన్ను చూస్తుంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, నువ్వు చేసేవన్నీ మోసాల్లాగే కనిపిస్తున్నాయి. మలేషియా నుంచి వచ్చిన కోటీశ్వరాల్లాగా నువ్వు మాకు కనిపించడం లేదో, ఏం చెయ్యాలి నిన్ను అని అడుగుతూ ఉంటాడు సత్యం. మావయ్య, అంటే ఆ గుణాగాడు నన్ను బెదిరించాడు, అందుకనే ఇలా చెయ్యాల్సి వచ్చింది మావయ్య అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి, ఆ గుణ నిన్నెందుకు బెదిరించాడు అని చెప్పంగానే, అదే ఈ డబ్బుల గురించే, కల్పన డబ్బుల గురించి ఆ గుణాగాడికి తెలిసిపోయింది, మీకు చెప్తామని బెదిరించేసరికి అలా చేశాను మావయ్య అని అనడంతో, నువ్వు చేసిన పనికి శివ ఎంత ఏడ్చాడో, వాళ్ళు ఎంత క్షోభని అనుభవించారో చూడు రోహిణి. నువ్వు మీనా వాళ్ళ విషయంలో కానీ ఇలాంటి విషయాలు ఇంకెప్పుడైనా రిపీట్ అయితే మాత్రం ఈ విషయం మీ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది, గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు మంచిగా నీతో మాట్లాడాను, తర్వాత వేరేలా ఉంటాయి పరిస్థితులు. ముందు నుంచి నీ పుట్టు పూర్వత్వాలన్నీ కూడా బయటికి తీయాల్సి వస్తుందని ఎప్పుడూ లేనిది సత్యం రోహిణికైతే వార్నింగ్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు సత్యం రోహిణి గురించి ప్రభావతికి చెప్తాడా? అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి.